ఉచిత IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. ప్రభాస్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఎట్లా అనిపించింది? అది చెప్పలేని ఫీలింగ్ అండి. అంటే మీకు ఈ సినిమా ఆఫర్ ఎప్పుడు వచ్చింది? పూజా గారు ఇలా సలార్ ఆఫీస్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, అరే యారే ఈ టైంలో నాతో ఎవరు మజాక్ చేస్తున్నారు, ప్లీజ్ చెయ్యకండి అని అంటున్నాను. ఎందుకంటే నేను నమ్మలేదు అసలు. ఇండియా ఫిలిం ఎగ్జాక్ట్లీ, అంటే నేను సెలెక్ట్ అవడం ఏంటి. ఆడిషన్ ఇచ్చారు కదా, అక్కడ ఆడిషన్ లో ఏమైనా డైలాగ్స్ చెప్పారా? 2 నిమిషాల టైం ఇవ్వవా, దొరసాని ఇలా రెడీ చేసి తీసుకొస్తా. వీడియో ట్రోలింగ్ అవుతుంది తెలుసా సలార్ది, బాగా చేసాడు కానీ బాగా ట్రోలింగ్ అవుతుంది. 2 నిమిషాలు త్వరలో రెడీ చేస్తా. అన్ని బోల్డ్ గా తెస్తే చేస్తారా? అంటే కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అని అంటారు కదా, అలాంటి క్యారెక్టర్స్ పట్టుకోవాలి అంటే ఐ షుడ్ డూ బోల్డ్ క్యారెక్టర్. ఆ పర్సనాలిటీ, ఆ కట్అవుట్ గురించి ఏం చెప్తారు అని చెప్తా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనతో సలార్ మూవీలో చేసిన పూజా గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు? చాలా బాగున్నారు. అంటే మీరు సలార్ చేశారు, ప్రశాంత్ నీల్ గారితో వర్కింగ్ ఎట్లా అనిపించింది మీకు, డైరెక్టర్ గారితో? ఎలా అంటే మనం చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేసినప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ నుంచి మనం ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. సో అలా నాకు ఈ సార్ ఎంత కూల్ అంటే చెప్పలేం, చాలా కూల్. అరే ఇంత కూల్ కూడా ఉంటారా డైరెక్టర్స్ అని అనిపించింది నాకైతే. అసలు ప్రభాస్ సినిమా Day 1 రికార్డ్ డే ఇండియా బిగ్గెస్ట్ 177-178 సిఆర్ కొట్టింది. తెలీదా మీకు? లేదు, నేను చూడలేదు. ఓకే, యాక్చువల్లీ వేరే ప్రాజెక్ట్ లో ఉన్నాను. అంటే పెద్ద సినిమా చేశారు కదా, ప్రభాస్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఎట్లా అనిపించింది? అది చెప్పలేని ఫీలింగ్ అండి. మాటల్లో అయితే నేను చెప్పలేను, బట్ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, ఏంటి అంటే స్టిల్ నేను ఇంకా సలార్ చేశానా అన్న ఫీల్ లోనైతే ఉన్నా. అంటే మీకు ఈ సినిమా ఆఫర్ ఎప్పుడు వచ్చింది? నాకు తెలిసి 1 year అయితే అయిపోయి ఉంటది మేము వర్క్ చేసి ఈ సినిమా. యా ఆల్మోస్ట్ 1 year అయి ఉండొచ్చు. ఫస్ట్ ఆడిషన్స్ ఇవ్వడానికి ఒక్కొక్క ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఒక ఆడిషన్స్ ఇచ్చి వస్తున్న టైంలో ఒకసారి హైదరాబాద్ వచ్చి ఇచ్చాను. సో ఆడిషన్ ఇచ్చినప్పుడు సెలార్ ఆఫీస్ కి వెళ్ళి అదే ఇంకా లాస్ట్ డేలో ఒక 4 to 5 ఆడిషన్స్ ఎప్పుడు వచ్చిన ప్రతిసారి అలా ఇచ్చి వస్తూ ఉంటా. లాస్ట్ ఆడిషన్ ఏంటి అంటే సెలార్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. అప్పుడు నా ఇంటెన్షన్ ఓకే టాటా బై బై, మనకి రాదు ఇంకా ఎలాంటి ఆపర్చునిటీ రాదు. వై బికాస్ చాలా లేజీగా, ఇంకా పేషెన్స్ లేదు. ఓకే డన్, మనకేం రాదులే, చలో ఇంక మనం తిరిగి వెనక్కి చూడకూడదు అని అనుకుని ఇంటికి వెళ్ళిపోయా నేను. సో బేసిక్ గా నేను ఇక్కడ ఉన్నాను, వైజాగ్ లో ఉంటా. సో తర్వాత ఒక 2 months తర్వాత నాకు సలార్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, పూజా గారు ఇలా సలార్ ఆఫీస్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయింది అంటే, అరే యారే ఈ టైంలో నాతో ఎవరు మజాక్ చేస్తున్నారు, ప్లీజ్ చెయ్యకండి అని అంటున్నాను. ఎందుకంటే నేను నమ్మలేదు అసలు. ఎగ్జాక్ట్లీ, అంటే నేను సెలెక్ట్ అవడం ఏంటి. సో ఈ ఇంటెన్షన్ తోనే ఉన్నా నేను. సో అలా అంటే షూటింగ్ టైంలో ప్రభాస్ గారిని చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే పాన్ ఇండియా రెబల్ స్టార్ ఆయన. అవును, పాన్ ఇండియన్ స్టార్. అసలు ప్రభాస్ గారి సినిమా ఆఫర్ రావడం చాలా అదృష్టం చాలా మందికి. ఎగ్జాక్ట్లీ అంతే. అసలు మీరు ఇప్పుడు దాకా చేసిన సినిమాలతో పోల్చుకుంటే సలార్ ఒక వేరే లెవెల్. అవును అవును. మూవీ అసలు వర్కింగ్ అంటే షూటింగ్ టైంలో కానీ ప్రభాస్ గారు అంటే ఎట్లా ఉండేవాళ్ళు ఆర్టిస్టులతో కానీ? కిడ్డిష్ అండి, ఎంత చిన్నపిల్లలు ఎవరన్నా అరే చిన్నపిల్లలు ఎవరు నవ్వుతున్నారు ఇక్కడ అన్న ఫీల్ అనిపించేది సార్ నవ్వితే. అలా అంత క్యూట్ గా స్మైల్ చేస్తారు. తర్వాత సేమ్ అట్ ద సేమ్ టైం ప్రశాంత్ నీల్ సార్ కూడా అంతే. అరే ఇద్దరు కాంబినేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. సూపర్, వాళ్ళతో మేము వర్క్ చేసామంటే ఆ ఫీలే వేరే లెవెల్. అంటే మీ సీన్ చేసేటప్పుడు ఎన్ని రోజులు పట్టింది మీది ప్రభాస్ గారి షూటింగ్? బేసిక్ గా దే సెడ్ దట్ 5 days అని
డేట్స్ తీసుకోవడం జరిగింది. ఓకే. బట్ అదేంటంటే డేట్స్ అలా ప్రొలాంగ్ అవుతూ ఇట్స్ లైక్ 15 to 20 days అయ్యింది నాది అంటే shoot. సలార్లో పృథ్వీరాజ్ గారు ఇలాగా పెట్టుకున్నారు కాబట్టి మీరు కూడా ఇలా కింద ముక్కు అది పెట్టుకున్నారా? స్టైల్ కదా, ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా. అంటే అక్కడ అబ్బాయి పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ట్రెండ్ ఒక్కరే సెట్ చేస్తారు, దాన్ని ఆ. ఫాలో అవ్వడం మన పని. ఓకే. మేము ట్రెండ్ సెట్ చేసినప్పుడు మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే. పృథ్వీరాజ్ గారు ఎలా ఉండేవాళ్ళు? మేము సార్ తోని ఒక ఐ థింక్ మేము 2 or 3 days చూసాం, అంతకు మించి ఎక్కువ చూడలేదు. ప్రభాస్ గారితో సేమ్ ఎట్ ద సేమ్ టైం ఆయనతో కూడా ఒక వెంటనే 3 to అయిపోయింది. 4 days మేము సార్ ని చూడడం జరిగింది, అంతకు మించి ఎక్కువ రోజులు అయితే మేము చూడలేదు. ఓకే. మీ సీన్ అనేది ఎన్నిసార్లు రీటేక్లు తీసుకున్నారు? మోస్ట్లీ ఒక 2 or 3, అంతకు మించి ఎక్కువ అయితే లేదండి. వెంటనే అయిపోయింది. యా బట్ టేకెన్ టైం అయితే ఎక్కువ పడుతుంది అన్ని సెట్టింగ్స్ కి అన్నిటికి. తర్వాత ప్రశాంత్ నీల్ సార్ ఏదైతే విజన్ ఉందో ఆయనకి అది అనుకునేది వచ్చినంత వరకు డెఫినెట్లీ టేక్స్ అయితే పడతాయి, ఎక్కువ అయితే పట్టలేదని నేను అనుకుంటున్నా. ఓకే. అంటే సలార్ సినిమా రిలీజ్ అనగానే అందరూ కేజీఎఫ్ కి సలార్ కి లింక్ అన్నారు, కానీ ఇక్కడ చూసుకుంటే దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అవునా, మూవీకి మీకు అనిపించిందా? నాకు అనిపించింది. థ్యాంక్ గాడ్. అసలు 3 hours 3 గంటల సేపు మనిషిని ఆడియన్స్ ని కూర్చోబెట్టాలంటే ఒక గట్స్ ఉండాలి డైరెక్టర్ గారికి, అవును ప్రశాంత్ నీల్ గారికి. దాని విషయంలో హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. అవును 3 hours సేపు కూర్చోవడం చాలా కష్టం అసలు. నార్మల్ గా సినిమా ఎక్కడైనా బోర్ కొట్టినా సరే లేచి వెళ్ళిపోతారు, అట్లాంటిది ఎక్కడ ఏ సీను బోర్ కొట్టకుండా ఓకే. అంతసేపు ఉంచారు. మీ డైలాగ్ చెప్పొచ్చు కదా ఒకసారి? నా డైలాగా ఓకే చెప్తా. Hmm. 2 నిమిషాల టైం ఇవ్వవా, దొరసాని ఇలా రెడీ చేసి తీసుకొస్తా. Nice. అంటే మీరు స్టార్టింగ్ ఆడిషన్ ఎలా ఇస్తారు? అంటే ఆడిషన్ ఇచ్చారు కదా, అక్కడ ఆడిషన్ లో ఏమైనా డైలాగ్స్ చెప్పారా? యా చెప్పానండి, ఏం బట్ చెప్పారు? అక్కడ ఆడిషన్ నేను ఏమి ఇచ్చానో నాకైతే ఐడియా లేదు, కానీ డెఫినెట్లీ నేను ఒక 3 వేరియేషన్స్ లో డిఫరెంట్ స్లాంగ్ లో చెప్తూ ఉంటా. మీరు ఎంతమంది ఆర్టిస్టులతో చూసారు సలార్ షూటింగ్ లో? మూవీలో ఉన్న ఆర్టిస్టులు శ్రేయ గారు ఆ, చాలా మంది ఉన్నారు, అవునవును. దేవా గారు, మేము మోస్ట్లీ టైం ఎక్కువ స్పెండ్ చేసింది కల్పలత మ్యామ్ తో. కల్పత. షీఈ్ పుష్ప మదర్. పుష్పలో బన్నీ మదర్ గా యాక్ట్ చేస్తారు కదా, ఆమెతో Yeah. ఎక్కువ టైం స్పెండ్ చేసాను. ఓకే. ఆ స్టోరీలో ఎక్కువసేపు ఉన్నారు కదా మోస్ట్లీ మేము మాదే కాబట్టి ఇదంతా కూడా ఆ టైంలో ఆవిడతోనే ఎక్కువ స్పెండ్ చేసాం అనమాట మేము. ఓకే. చాలా ఫ్రెండ్లీ అసలు. పుష్పలో కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బట్ ఐ గివ్ ఎన్ ఆడిషన్ ఇచ్చాను, 1 or 2 times ఇచ్చాను. ఒక Okay. ఛాన్స్ వస్తే ఎందుకు చేయం చెప్పండి. ఇంకా అప్కమింగ్ మూవీస్ అంటే Yeah. ఏమేమి ఉంది? కమింగ్ ప్రెసెంట్ అయితే వైవా హర్ష గారిది సుందరం మాస్టర్ ఓకే. అండ్ పార్వతీశం గారిది యాష్ ఎంఎం అని ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. తులసిరామ్ గారు మంత్ర మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన Yeah. డైరెక్షన్ లో దక్షిణ మూవీ ఒకటి రాబోతుంది. హర్రర్ ఫిల్మ్. ఆల్మోస్ట్ మీకు తెలుసు తులసిరామ్ సార్ది ఏ యాంగిల్ లో ఉంటుంది అని, కంప్లీట్లీ Different లేడీ ఓరియంటెడ్ ఉంటుంది మోస్ట్లీ. సో ఈ ఇంచుమించు ఇది కూడా అంతే. అంటే మీ ఎక్కువ సోషల్ మీడియాలో Mm. వీడియో ట్రోలింగ్ అవుతుంది తెలుసా సలార్ది? అవునా? బాగా చేసాడు కానీ బాగా ట్రోలింగ్ అవుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. డైలాగ్ కి రివర్స్ డైలాగ్ ప్రభాస్ గారిని పెట్టేసి అసలు చూసినంతసేపు సినిమా మొత్తం ఏమో ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయారు. గాడ్ గ్రేస్. ఈ Thank రోజే you. మీరు 5 interviews వచ్చి ఇక్కడికి వచ్చారంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎక్స్పెక్ట్ Thank you చేయొచ్చు అండి. మళ్ళీ మూవీ షూటింగ్ నుంచి మీరు వచ్చింది కూడా. అవును. ఇప్పుడు అంటే మీరు టైగర్ నాగేశ్వరరావు మూవీలో కూడా ఉన్నారు కదా? ఎస్ యాక్చువల్లీ నాది టైగర్ నాగేశ్వరరావు లుక్, సెలార్ లుక్ నుంచి టైగర్ నాగేశ్వరరావు నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ సెలార్ చేసిన తర్వాత టైగర్ నాగేశ్వరరావు చేశాను, ఫస్ట్ అది రిలీజ్ అయింది. ఓకే. రవితేజ గారితో అంటే స్క్రీన్ షేరింగ్ ఎట్లా అనిపించింది? రవితేజ సార్ అంటే ఎవరు నన్ను తిట్టుకుంటారేమో నాకు తెలియదు, ఆ, బట్ రవితేజ నాకు అన్న అన్న అన్ననే. రవితేజ ప్రభాస్ అన్న అని గారు? అంటూ ప్రభాస్ ఆల్మోస్ట్ అందరికి డార్లింగే Darling. కదా. ఓకే. మరి మేము డార్లింగ్ అంటే ఊరుకుంటారో లేదో నాకు తెలీదు పబ్లిక్. ఉగ్రం కూడా చేశారు కదా యా నరేష్ గారు. నరేష్ గారు. ముగ్గురులో మీకు క్రష్ ఎవరు? అది ఇలా ఇరికిస్తే ఎలా అండి? క్రష్ అయితే నాకు రవితేజ అన్ననే చెప్తా, అన్న అయినా సరే నాకు క్రష్ తనతో వర్క్ చేయాలని. ఓకే. మరి డార్లింగ్ ప్రభాస్ గారు అన్నారు. అంటే మీరు క్రష్ అడిగారు కదా, లవ్ లేకపోతే మోర్ దెన్ అంటే అప్పుడు నేను ప్రభాస్ గారు అని చెప్పేదాన్ని. అడుగుతుంటే లిస్టే చెప్తారు. డెఫినెట్లీ. ఓకే. సో నాకు అంటే పూరి జగన్నాథ్ సార్తో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది, ఆ ఆపర్చునిటీ వస్తుందని వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ అని మూవీ వస్తుంది పూరి గారిది. అవును, బట్ నాకు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఏంటి అనేది అసలు ఐడియా లేదు. మీరు పుష్పకి ఇచ్చారు ఆడిషన్, సలార్కి ఇచ్చారు, టైగర్ నాగేశ్వరం ఇచ్చారు, ఇంకా ఆ మూవీకి దొరకట్లేదంటే ఇంకేం చెప్తాం?
పలాంటి పూరి జగన్నాథ్ గారు ఆఫీస్ కి అవునా? అక్కడ ఇచ్చండి ఆడిషన్. క్రష్ ఎవరు అంటే పూరి జగన్నాథ్ సార్ అని చెప్తాను గట్టిగా. ఆయన గురించి అంటే ఏం చెప్తారు పూరి జగన్నాథ్ గారు? పూరి జగన్నాథ్ సార్ డైలాగ్స్ నాకు ఇలా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అంత ఇష్టం క్రష్ అని నాకు. ఆ సార్ ని జ్యోతిలక్ష్మి మూవీ నుంచి నేను లైక్ చేయడం స్టార్ట్ చేశాను. అంతకు ముందు ఎన్నెన్నో తీసుండొచ్చు కానీ పర్టికులర్ గా నాకు జ్యోతిలక్ష్మి హీరో సత్య గారు అండ్ పూరి జగన్నాథ్ సార్ ఇద్దరు కాంబినేషన్ నాకు చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఓకే, మీరు సలార్ లో ఫర్జానా అమ్మాయితో చేసింది. ఆ అమ్మాయి నేమ్ అసలు ఆ అమ్మాయి మూవీలో చేసినంతసేపు ఎట్లా అనిపించింది? అంటే స్క్రీన్ షేరింగ్ ఇద్దరి మీద ఎక్కువ ఉండదు కదా. తను చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది అమ్మాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. టు బి ఫ్రాంక్, మీకు స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ సీన్ మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మేము తనని చూసినప్పుడు రియల్ గా మాకు ఆ ఫీల్ అనిపించింది. అరే తను నిజంగా భయపడుతుంది, మేము అంత భయపెట్టామా అని అనిపించింది. అసలు స్క్రీన్ మీద చూసినంతసేపు ఆ అమ్మాయి హీరో ఆయనేమో విలనేమో కానీ మీరు 2 నిమిషాల్లో రెడీ చేసుకొని తీసుకొస్తా ఎగిరిపోయింది. అసలు ఆ ఫైటింగ్ సీన్ లో మీకు డైలాగ్ చెప్పినప్పుడు అయితే మీరు అన్నారే మాకు అట్లా వచ్చింది చూసిన అందరికి, మీడియా అందరికి. అసలు సలార్ 2 లో కూడా ఉన్నారా? అది మాకు తెలియదు కదా. బేసిక్ గా మరి ఏమన్నా మా ముందే shoot పార్ట్నర్ ఏమైనా ని చేసారా? చంపేశారు, మేము పారిపోయాం, తర్వాత ఉండము అనేది పారిపోయినా సరే రాజ్యం ఉంది కదా ఇంకా. సార్ చేతిలో ఉంది, మా చేతిలో ఏం లేదు. అంటే ముందేమైనా షూట్ చేసి ఉండొచ్చేమో కదా. నో 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 లేదు లేదు లేదు. ఎక్స్పెక్ట్ చేయొచ్చుగా మాక్సిమం. అది చెప్పలేనండి. చెప్పలేరా? చెప్పలేం. మళ్ళీ మీ రోల్ వచ్చుదరా? ఎగ్జాక్ట్లీ ఈ డే అయితే నాది, ఈ డే అయితే మీది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సినిమాటోగ్రాఫర్ భువన్ గారి గురించి ఏం చెప్తారు? యా మీరు చూస్తున్నారు కాబట్టి ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు, మీరే రాసేసుకోవచ్చు. అసలు ప్రతి షాట్ మూవీలో చూసినంత సేపు అసలు ఫస్ట్ ట్రైలర్ అలా రాగానే అసలు ఎక్కువ ప్రభాస్ గారిని చూపించలేదు ఏంటి, చిన్నపిల్లలను చూపించారు. ట్రైలర్ 2 లో కూడా ఎక్కువ ఇళ్ళనే పెట్టారు. ప్రభాస్ గారిని 2 లో చూడంగానే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించిందా? మేము కూడా అలానే ఫీల్ అయ్యాం. ఇంకా మీ ప్రీవియస్ మూవీస్ ఏమేమి ఉన్నాయి? ప్రీవియస్ మూవీ అంటే టైగర్ నాగేశ్వరరావు, ఉగ్రం, గాడ్ ఫాదర్ కూడా చేశాను. గాడ్ ఫాదర్ చేశాను. బట్ ఏంటంటే అందులో నా డైలాగ్ ఎడిట్ చేశారు, సో అందుకే నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను. బట్ జస్ట్ స్క్రీన్ లోనైతే కనిపిస్తాను అంతే. ఎక్కువ జూనియర్ ఆర్టిస్టులకి ఏంటంటే ప్రాబ్లం, కొన్ని సీన్స్ చేసినా అవి తీసేస్తారు, అవి మనం చెప్పినా ఎవరు నమ్మరు మళ్ళీ. చాలా మందికి ఉండదు. బట్ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చేశాను. ఏ రోజు జూనియర్ ఆర్టిస్ట్ గా నేను వెళ్ళలేదు. క్యారెక్టర్ డైలాగ్ ఆర్టిస్ట్ గానే వర్క్ చేశాను. ఏ మూవీలోనైనా అట్లీస్ట్ ఒక సింగిల్ లైన్ డైలాగ్ అయినా ఉంటే వర్క్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అంటే లేడీస్ కి చాలా మందికి మూవీ ఆఫర్లు అనేది చాలా మంది రోల్స్ రావు, బలవంతంగా పిలుస్తారు అనే మాట కూడా చాలా మందికి వచ్చుద్దిగా ఆడవాళ్ళ మీద పర్టికులర్ గా లేడీస్ చూసుకుంటే. దీని మీద మీకు ఏమైనా ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఎదురయ్యాయా? అంటే నేనైతే ఒక్కటి చెప్పగలనండి, మేబీ లేడీస్ అందరూ మీరు అన్నట్టే ఫేస్ చేసి ఉండుంటారేమో. నేనైతే ఏది ఫేస్ చేయలేదు. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే నేను ఎవరి త్రూ రాలేదు, ఎవరి త్రూ వెళ్ళలేదు. మై సెల్ఫ్ ఓన్లీ నా అంతలా నేనే ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చి ఇఫ్ పర్ఫార్మెన్స్ బాగుంటే రెమ్యునరేషన్ మాట్లాడుకొని వర్క్ చేయడం జరిగింది. ఆ రకంగా క్యారెక్టర్స్ నేను తెచ్చుకోవడం జరిగింది తప్ప ఎలాంటి రిఫరెన్సెస్ లేదు. మీరు అన్నట్టు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేనేవి ఫేస్ చేయలేదు. టు బి ఫ్రాంక్, వాళ్ళతో నేను వర్క్ అయితే చాలా హ్యాపీగా హానెస్ట్ గా చేసుకొని ఇప్పుడు మీ ముందు ఇలా. ఇప్పుడు అంటే సలార్ మూవీలో మీతో పాటు యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరి పేర్లు వాళ్ళ గురించి ఏం చెప్తారంటే? అయ్యో, శృతి హాసన్ గారిని చూసారా? నార్మల్ గా మా టైంలోని అవార్డ్ సీన్స్ అయ్యేలేదు, మాకు తెలియదు. మా టైంలోనైతే మేము ప్రభాస్ గారిని చూసాం, కల్పలత మ్యామ్ చూసాం. తర్వాత మాట్లాడారు ఏమన్నా ప్రభాస్ గారితో? లేదండి. నేను ఒకటైతే చెప్తాను, బేసిక్ గా మనకి ఒక క్రష్ ఉన్నా లేకపోతే ఒక మంచి ఇది ఉన్నా మనం ఏం చేస్తాం చెప్పండి. నేనైతే మాత్రం అలా చూస్తూ ఉంటా. ఆ పర్సనాలిటీ, ఆ కట్అవుట్ గురించి ఏం చెప్తారు? అయ్యో అని చెప్తా. అంతే కదా, సింపుల్ గా అంటే ఇదే. ఇంకా మ్యూజిక్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మీరంటే మీ సీన్ అయిపోయిన తర్వాత కూడా కొంతసేపు ఉంటారు కదా అక్కడే మాక్సిమం సీన్స్ తీసడం. ప్రభాస్ గారు ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ లైవ్ లో చూసుంటారు. అయ్యో చూసామండి. ఎట్లా అనిపించింది ఆయన పర్ఫార్మెన్స్? అసలు మేము అలా చూస్తూనే ఉంటాం కదా, ఐస్ అసలు నేను బ్లింకే చేయలేదు, అసలు అలా చూస్తూనే ఉన్నాను నేనైతే. బ్లింక్ చేయకుండా అలానే కళ్ళారకుండా. మీరంటే ఇండస్ట్రీకి ఫలానా ఈ రోల్సే ఈ ఆర్టిస్ట్లే చేయాలని ఉంటుంది కదా, ఇంట్లో వాళ్ళ ప్రెషర్ ఏం లేదా వచ్చినప్పుడు? మీరు బేసిక్ గా చెప్పాలంటే మా ఫాదర్ అంతా సపోర్ట్ చేయలేదండి. ఓకే.
కానీ మమ్మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ ఉంది. సో ఆ రకంగా నేను లైక్ ఏంటంటే చేస్తే చిన్న చిన్నవి చేసి ఎప్పటికో రికగ్నైజేషన్ వచ్చినవి అయితే మనకి వద్దు. చేస్తే కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అని అంటారు కదా. సో అలాంటి క్యారెక్టర్స్ పట్టుకోవాలి అంటే ఐ షుడ్ డూ బోల్డ్ క్యారెక్టర్స్, అంతే కదా. ఇప్పుడు చిన్న చిన్న అక్కగానో చెల్లిగానో చేశానంటే నా కెరియర్ ఎప్పుడుకి నేను క్లిక్ అవుతాను అనేది అన్ని బోల్డ్ గా చేస్తారా అంటే నో వే ఆఫ్ చూసింగ్ అలాంటివి చేయడం వల్ల త్వరగా నేను రికగ్నైజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి ఈ పాత్ నేను చూస్ చేసుకున్నా. ఇలా టచ్ చేస్తే కొంచెం త్వరగా మనం రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఐ ట్రైడ్ అనమాట. నిజంగానే అలానే అక్కడ వరకు వచ్చాను. బట్ నేను మదర్ క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి రెడీగా ఉన్నా, ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేయడానికి రెడీగా ఉన్నా. మోస్ట్లీ నాకు ఆన్ స్క్రీన్ ఎలా చూసుకోవాలని ఉంది అంటే ఒక హీరోయిన్ కి అక్కగానో చెల్లెగానో కాకుండా విలన్ కి ఆపోజిట్ లేకపోతే హీరోకి ఆపోజిట్ ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఎగ్జాక్ట్లీ. సో అది చూస్ చేసుకున్నా. రియల్లీ నేను అంత రీచ్ అయ్యానని అసలు ఇప్పటికీ కూడా నేను నమ్మలేకపోతున్నాను. అంటే ఫస్ట్ మూవీ రాగానే ఏ మూవీ చేశారు మీరు? నేను నా ఫ్రెండ్ నా 10th క్లాస్మేట్ ఒక నవీన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. తను ఒక చిన్న ప్రాజెక్ట్ కి హీరోగా వర్క్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ లో తను పూజ ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తావా, నో సమ్ అదర్ సపోర్టింగ్ క్యారెక్టర్. అప్పుడు నా ఏజ్ 21. ఇప్పుడు వేసుకోండి ఒక 9 years యాడ్ చేసుకోండి. నో ఓన్లీ 9 years యాడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ కరెక్టే. సో ఆఫ్టర్ బేసిక్ ఏంటంటే 2016లో నేను ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీకి. ఎంటర్ అయిన ఫ్యూ మంత్స్లో నాకు మ్యారేజ్ అయిపోయింది. సో మళ్ళీ నేను 2016లో ఎంటర్ అయ్యాను. నాకు వెంటనే ఒక ఫ్యూ మంత్స్లో మ్యారేజ్ చేసేసారు పేరెంట్స్. ఏంటంటే ఇండస్ట్రీ ఫీల్డ్ ఎలా ఉంటుందో ఏంటో. నో లేదండి, అసలు అలాంటిది ఏం లేదు. తను మంచి సపోర్టివ్. నేను ఇక్కడ ఉన్నానంటే దానికి సపోర్ట్ హస్బెండ్ అండ్ మా మదరే అని చెప్పాలి. మీ సలార్ మూవీకి మీ రెమ్యూనరేషన్ ఎంత? అయ్యో అది నేను రివీల్ చేయలేను. బట్ గుడ్ పేమెంట్ అయితే తీసుకున్నాను. ఒక 1 lakh తీసుకున్నా. అంటే జూనియర్ ఆర్టిస్టులకి బాగా తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కొద్దిగా మీడియం. ఒక్కొక్కది ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. బట్ నాకైతే పర్లేదు, మంచి రెమ్యునరేషన్ వచ్చిందని చెప్పాలి. మేము చేసింది 5 days అని వర్క్ 5 days అన్నారు కానీ అది ఒక 10 to 15 days ప్రొలాంగ్ అయ్యింది. డేస్ షూట్ చేస్తారండి? లేదు, బేసిక్ ఇందులో కొన్ని సీన్స్ ఎడిట్ అయ్యాయి మావి. కాస్ట్యూమ్స్ కూడా వేరే వేరే కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి, డైలాగ్స్ కూడా నాకు 2 dialogues అండ్ 2 closes 3 reactions ఇలా ఉండేవి. బట్ ఇప్పుడు ప్రెసెంట్ మూవీలోనైతే 1 reaction 1 close 1 dialogue అయితే కనిపించింది. వాట్ ఎవర్ అది కూడా క్లిక్ అయింది. హ్యాపీగా ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. ఇప్పుడు అంటే చిన్న ర్యాపిడ్ ఫైర్. డేట్ నైట్ ఆర్ వీకెండ్? ప్రభాస్ గారు. ఇలా కష్టం అవ్వ, నేను ఆన్సర్లు చెప్పలేను. ర్యాపిడ్ ఫైర్ 1 word ఆన్సర్ ఏదైనా. ప్రభాస్ అంటే పాన్ ఇండియా స్టార్, లెజెండ్, అంత మించి నేనేం చెప్పలేనండి. ఓకే. రవితేజ గారు? ఆల్మోస్ట్ మీరా అన్న అంటే అన్ననే. ఓకే. పృథ్వీరాజ్ గారు? అరే ఏముంటారు అసలు, సూపర్. నరేష్ గారు వెరీ డీసెంట్, క్లాసీ. సో ఒక మంచి హ్యూమన్ అని చెప్పొచ్చు ఆయన గురించి అయితే. ప్రశాంత్ నీల్ గారు? కూల్, వెరీ కూల్. నాకు చూడండి ప్రశాంత్ నీల్ సార్ అని తలుచుకుంటేనే అరే చల్లగా ఉంది. వెరీ కూల్ అసలు సార్. ఓకే. అల్లు అర్జున్ గారు? తగ్గేదేలే. రామ్ చరణ్ గారు అంటే సార్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే పక్కా హార్డ్ వర్క్ చేస్తే ఎక్కడికైనా రీచ్ అవుతాం అన్న దానికి ఎగ్జాంపుల్ రామ్ చరణ్ సార్ అని చెప్పచ్చు మనం. ఎన్టీఆర్ సార్ సేమ్ అంతే కదా. ఇంక వీళ్ళిద్దరికి పోటీ. లేదండి, లేదు. సలార్ పార్ట్ 2 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయ్యో అలాంటిది నేనేం చెప్పలేదు.
సలార్ మూవీ గురించి ఫ్యాన్స్ కి బాక్స్ ఆఫీస్ బద్దలు బట్ కొట్టింది. నేనైతే పబ్లిక్ కి ఒకటే చెప్పాలనుకున్నా, ప్లీజ్ గివ్ గుడ్ రివ్యూ. గుడ్ రివ్యూ. అంతే, రివ్యూ ఏదో డిపెండ్ అయి ఉంటది. అందరూ ఫేక్ రివ్యూస్ ఇచ్చి అనవసరంగా లేనిపోని ఇంటెన్షన్స్ ని క్రియేట్ చేస్తున్నారు. అలా చేయొద్దు. బికాజ్ ఒక ప్రాజెక్ట్ వెనకాల చాలా చాలా మంది కష్టం ఉంటుంది కాబట్టి ప్లీజ్ డూ గుడ్ రివ్యూ. ప్లీజ్. అంతే కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అసలు పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇంకా మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, సలార్ పార్ట్ 2లో కూడా ఉండాలని మీరు చెప్పకపోయినా పర్లా, మాకు అర్థమైంది. అయ్యో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్.